నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? ప్రయాణంలో తోడు చెప్తాం. అవసరం అంటున్నారా, అవసరం లేదంటున్నారా? చాలా కావాలి కదా. అవునండి. ప్రయాణాల్లో తోడు కావాలి. నేను అమెరికా వెళ్ళే అవకాశం ఒకటి వస్తే ఎవరు తోడు లేరని మానేశాను నేను. అవునా? నాకు చెప్పొద్దు రమగారు, నేను వచ్చేసేదాన్ని. తోడు అవసరం కదా, చాలా అవసరం అండి. అంటే ఇవాళ రేపు ఏముందండి అని పొట్టడారు చాలా మంది. ఏం కాదు మీరు వచ్చేయండి, ఏం పర్వాలేదు అని. ఒకదాన్నే వెళ్ళలేనని అనుకున్నా నేను. మరి పెద్ద ప్రయాణం కదా రమగారు, చిన్న ప్రయాణాలకు కూడా మనం ఒక్కలమే పోలేము. ఇప్పుడు అలవాటు అయిపోయింది. అసలు ఒంటరిగా వెళ్ళే అలవాటు తప్పించేసాను నేను పూర్తిగా. వల్ల కష్టం చెయ్య, చాలా కష్టం. అందుకే ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూస్తున్నాను నేను ఇలా అయిపోయానని. మీరు సింగిల్ గా ఎవరికి చెప్పకుండానా? చెప్పకుండానంటే ఊరు ఇంట్లో చెప్తాను. నాకు చెప్పండి, నేను కెమెరా తీసుకుని వచ్చేస్తాను. ఈ ప్రయాణంలో తోడు. ఓ పల్లెటూరులో ఒక సుబ్రహ్మణ్యం ఉన్నాడు. వాళ్ళ అమ్మ పెద్ద ఆవిడ, 60 ఏళ్ళ ఆవిడ, 60 దాటిన ఆవిడ. పక్క ఊళ్ళో ఉన్న కూతురికి కొంచెం ఒళ్ళు తరచుగా జ్వరం వస్తుందని ఎవరో ఎవరి ద్వారానో కబురు తెలుసుకున్నాడు. సుబ్రహ్మణ్యం అన్నాడు, అమ్మ నేను ఇప్పుడు రాలేనే, మన ఊళ్ళో పిల్లలు ఎవరైనా వెళ్తున్నారేమో, పొలం పనులు ముమ్మరంగా ఉన్నాయి, ఊరు వాళ్ళు ఎవరైనా అటు వెళ్తున్నారేమో కనుక్కుంటాను, వాళ్ళని తోడిచ్చి నిన్ను పంపుతాను అని చెప్పాడు. ఆ రోజు ఈవిడ ఏరా కనుక్కున్నావా, చెల్లాయిని చూసొస్తాను రా అని ఆవిడ సతాయిస్తుంది. సరే ఊళ్ళో కుర్రాడు రాజేశం అని ఒక కుర్రాడట, వాడు ఆ పక్క ఊరు, ఒక రోజు ప్రయాణం ఉంది. ఓకే, నడిచి వెళ్ళాలి, అడవి దారి పడి వెళ్ళాలన్నమాట. ఆ కుర్రాడిని అడిగితే ఆ కుర్రాడు ఊరు వెళ్తున్నాను అన్నాడు. అనగానే మా అమ్మని తీసుకెళ్ళి మా అమ్మకు తోడు వెళ్ళని అడిగాడు. నీకు పెద్దగా ముసలాళ్ళతో వెళ్ళటం ఇష్టం లేదు, బోరు కొడతారు వాళ్ళు, పెద్దవాళ్ళు భలే బోరు కొడతారు కదా, వద్దనుకున్నాడు. కానీ తప్పల, ఎందుకంటే ఈయన ఎప్పుడు వాళ్ళ పొలంలో మామిడి పళ్ళు అవి ఇస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోరు, పెద్దావిడిని తీసుకెళ్ళకపోతే ఎట్లారా అంటారు. ఒప్పుకున్నాడు. సరే ఈయన ఏం చేశాడు, ఈ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అమ్మకి ఒక మంచి డబ్బాలో నస్యం పోసి, నస్యం అంటే తెలుసా, ముక్కుపొడి, ముక్కుపొడం తెలుసా నీకు? ముక్కుపొడిని తెలుసు కానీ నస్యం అనే పేరు తెలియదు. ఈ ముక్కుపొడిని నస్యం అంటారు. నస్యం అంటే అది పీల్చేది. మా తాతయ్య గారు వేసుకునేవాళ్ళు రమ్మగారు. అలాగా చాలా మందికి హ్యాబిట్ గా ఉంటుంది. ఈ ఒక్కపడి వేసుకున్నట్టు, తమలపాకులు వేసుకున్నట్టు, సిగరెట్ బీడీ చుట్టా వాటిలాగానే అట్లానే వేసుకుంటారు. ముక్కుపొడి కూడా ముక్కుతో ఘాట్ అయిన దాన్ని పీల్చటం. తుమ్ములు వస్తాయి, ఒకటో రెండో తుమ్ములు వస్తాయి, ఘాటుగా పీల్స్తే ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాంటి భావాలు కూడా ఉంటాయి. అవునండి. నస్యం ఒకటి ఏది ఒక పట్టు అంటారు, ఒక పట్టు తీసి ఇట్లా చిటుకుతో తీసి పీలుస్తారు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇటీవల కాలంలో నేను ఎవరి దగ్గర చూడలేదు. వాసన భలే తమాషాగా ఉంటుంది. వాసన చూసి ఓసారి తలకిందులైపోయా కూడా నేను. అయితే ఆయన ఏం చేశాడు, వాళ్ళ బావ కోసం మంచి ఘాట్ అయిన నస్యాన్ని ఒక డబ్బీకి ఇచ్చాడు. బావకి ఇవ్వవే అమ్మ అని ఆవిడ మూటలో పెట్టుకుంది. మనవరాళ్ళ కోసం, మనవాళ్ళ కోసం అక్కడ కూతురు పిల్లలకి మినపసున్ని అవి ఉండలు చుట్టుకుంది. ఆ ఉండలు మూట డబ్బులు ఇచ్చాడు తల్లి చేతికి. సరే ఈ రాజేశం ఏమన్నాడు, మీ డబ్బులు మీ దగ్గర ఎందుకండి, ఇబ్బంది, పెద్దవారు నాకు ఇవ్వండి అన్నాడు. కొంత డబ్బులు వాడి చేతిలో పెట్టింది. ఆ అబ్బాయి మొల్లో ఒక సంచి దొప్పుకున్నాడు. సంచిలోనే వాడి డబ్బులు, ఈ మామగారి డబ్బులు కూడా ఉన్నాయి, పెట్టుకున్నాడు. సరే బయలుదేరి వెళ్ళారు. నడిచిపోతున్నారు. పోతుంటే ఆవిడేదో ఓసమ్మ చెప్తుంది, వీడి బోరు కొడుతుంది. కొంత దూరం వెళ్ళేసరికి వాన వచ్చేసింది, పెద్ద వాన. సరే వెళ్ళే దారిలో ఏదో ఒక పాక ఇల్లు కనపడింది. వీళ్ళు ఆదరా బాదరా నెత్తి మీద చెంగేసుకుని ఆవిడ తువ్వాలు కప్పుకుని వాడు పరిగెడితే సరే కిటికీ దగ్గరికి వెళ్ళి, కుర్రాడు ఏమంటే వానకు తడిసిపోతాం, ఈ పూట ఇక్కడ ఉండనివ్వండి అని అడిగాడు. ఆ లోపల ఇంటి ఆవిడంది, ఏమిటి వండిచ్చేది, ఇంట్లో మొగాళ్ళు ఎవరు లేరు, ఇట్లా బయట వాళ్ళని చేర్చుకో, మేము వెళ్ళి బాబు ఆ పంచా నుంచి పోండి అంది. అనగానే ముసలావిడ కుర్రాన్ని పక్కకు చూసి అక్కడ కనపడి ఆ కిటికీలోంచి, అమ్మ పెద్దదాన్ని, మరి మీ అమ్మ లాంటి దాన్ని, అబ్బాయి మీ తమ్ముడు లాంటి వాడు ఏమీ దాంతో ఇబ్బంది ఏమీ లేదమ్మా, వానకు తడిస్తే వెళ్ళలేము, బట్టలు తడిసిపోతున్నాయి అదే లేదు అనగానే ముసలావిడ కనపడేసరికి ఆ ఇంటి ఆవిడ తలుపు తీసింది. ముసలావిడ చక్కగా మాటలు కలిపి, ఎంతమంది పిల్లలు, ఏ ఊరమ్మాయి, నిన్ను ఏ ఊరు ఇచ్చారు అడిగి, మీ అమ్మ వాళ్ళదే ఊరు, మీ అమ్మమ్మదే ఊరు, మీ అత్తారిదే ఊరు అన్నీ ప్రశ్నలు వేసి ఎక్కడో దూరపు చుట్టుగా బీరకాయ పీచ ఒకటి కలిపేసింది. కలిపేయంగానే ఆ ఇంటి ఆవిడ వద్దు అంటున్నా వినకుండా పొయ్యి రాజేసి గబగబా అంత అన్నం చారు పెట్టి, వీళ్ళకి ఆ వానలో వేడి అన్నము చారు పెట్టింది. లేకపోతే వీళ్ళు తెచ్చుకుని దిబ్బరొట్టే తినేవాళ్ళు. దారిలో ఏదో చూసుకుందాం అనుకున్నారు. శుభ్రంగా అన్నం తిన్నారు. కాసేపు ఆగి వాన తగ్గాక అమ్మాయికి టాటా చెప్పి మళ్ళీ బయలుదేరారు. పొడుగాటి నల్లటి తాచుపాము ఒకటి కనపడిందట మధ్యలో. హడిలిపోయాడు కుర్రాడు, చప్పట్లు కొడితే అది కదల అద్భుతం. ఇలా పడగ విప్పి వీడి వైపే చూస్తుంది. వీడి చేతులు కదులుతున్నాయి, అది వీడికేసి ఇట్లా చూస్తాం. ఈవిడేం చేసింది, ముసలావిడ చేతిలో చిన్న కర్ర ఉంది,
కర్రని ఇట్లా నేలకేసి 5-6 సార్లు కొట్టేసరికి పాము సర్రమని పక్కకి వెళ్ళిపోయింది అవతలకి. అవతలకి వెళ్తే ఈ ముసలావిడ చెప్పింది, పాముకి చెవులు ఉండవురా అబ్బి, నువ్వు చప్పట్లు కొడితే దానికి అర్థం కాదు, చేతులు ఊపుతున్నావని నీ చేతులకేసి చూస్తుంది, అది కదలికలే కనపడతాయి అంతేగా, దానికి చెవులు ఉండవు, నేల అదిరితే పారిపోతుంది పాము, నేల అదిరికి పారిపోతుంది, తెలివిగా ఉండాలిరా, అట్ట భయపడితే ఎట్లా అన్నది. సరే అక్కడి నుంచి నడవటం మొదలుపెట్టారు. ఒక చిన్న కొండ మలుపు లాంటిది ఉంది అక్కడ. ఆ మలుపులోంచి ఒక దొంగవాడు వచ్చాడు. ఈ రావటం ఏం చేశాడు, రాజేశం గడి మేడ మీద పెట్టేశాడు కత్తి. తీ డబ్బులు ఏమున్నాయి, తీయి అని హడిలిపోయి వణికిపోయి కుర్రాడు బొడ్లో ఉన్న సంచి తీపోయాడు. ముసలావిడంది, అయ్యో అబ్బి, డబ్బుల కోసం ప్రాణం తీస్తావుట్రా, వాడి దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తా ఇట్రా అని చెప్పి మెల్లిగా మూట విప్పింది. విప్పేసరికల్ వాడు చూస్తున్నాడు, కత్తి చూపిస్తున్నాడు కానీ ఇస్తుందని. ఈవిడేం చేసింది, మూట విప్పి మూటలోంచి, చిన్న మూటలోంచి డబ్బీ తీసి, ఆ డబ్బీలోంచి ఇంత దస్యం తీసి కంట్లో కొట్టేసి. అయ్యో తెలివి. వాడు లబో అది మహాభగ్గుమంటుంది. అది ఇప్పుడు నీకు భగ్గు అనకపోయినా కనీసం ఫేస్ పౌడర్ పడినా కంట్లో మడుతుంది కదా, కారమే పోయక్కర్లా, చేతిలో ఫేస్ పౌడర్ ఉండి ఫేస్ పౌడర్ విసిరేసిన ఒక మన కంపాక్ట్ పౌడర్లు అయితే అడవు, చేతిలోంచి ఊడిపడవు. మామూలు ఫేస్ పౌడర్ డబ్బా ఉంటే ఆ డబ్బా ఇట్లా విసిరితే కంట్లో పడితే మామూలుగా ఉండదు దాని సంగతి. వాడు లబో దిబోమంటూ పరిగెత్తి పారిపోయాడు. కళ్ళు మండిపోతున్నాయి, ఇక్కడ నీళ్లు కావాలి కళ్ళు కడుక్కోవడానికి. వీళ్ళు దారి తీసి వెళ్ళిపోయారు. ఆవిడ నవ్వుతూ చెప్పింది, ధైర్యంగా ఉండాలి, బ్రెయిన్ పని చేయాలి మనకి. సరే ఒక ఊరు దాటారు, ఇంకా వెళ్ళాలి, ఇంకా కొంచెం ఉంది. అయితే ఈ కుర్రాడు ఏం చేశాడు, ఒక అరుగు మీద ఆవిడని కూర్చోబెట్టి, ఇక్కడ కూర్చోండి మామగారు, నేను ఏమైనా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పట్టుకొస్తాను అని చెప్పాడు. ఊళ్ళు దాటి వెళ్తారు, తిండి దొరుకుతుంది మధ్యలో ఎక్కడో. అదే లేదు, ఈవిడ్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. వాడు వెళ్ళాడు. ఎంతసేపటికి రాడే, దుకాణాల వైపు వెళ్ళిన వాడు. ఏమిట్రా వీడు రావట్లేదని ఆవిడ మూట భుజాన్ని వేసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఒక కొట్టు దగ్గర బాకెట్లో వీడిని గోల్ చేస్తున్నారు వాళ్ళు. ఏమిటా గోల, వీడి దగ్గర డబ్బులు లేవు, ఉండాలి డబ్బులు, వీడు తినేశాడు, నా తినేసిన డబ్బులు ఎవరు కక్కుతారు, నువ్వు గిన్నెలు దొంగతావా, వాకిళ్ళు ఊడుస్తావా, బిడ్డ దంచుతావా, ఏం చేస్తావో చెప్పంటున్నాడు దుకాణందారు. ఈ కుర్రాడంటే డబ్బులు పోయినాయండి, నేనేం చేయను అంటున్నాడు. వాడు ఆల్రెడీ టిఫిన్ తినేశాడు అక్కడ. ఓకే, ఆడేదో ఫలహారం చేసి తినేసి మామగారి కోసం ప్యాక్ చేయించాడు. ఈ లోపల ఇదైంది. ఆవిడొచ్చి ఏమిటైనా అని కనుక్కుని, సరే పర్వాలేదులే అని చెప్పి డబ్బులు తీసిచ్చి మా వాడిని వదిలేయి, డబ్బులు జారిపోయినాయి. యువతలకు వచ్చాక రాజేశం అడిగాడు మామగారిని, డబ్బులు ఎక్కడో జారిపోయినట్టున్నాయండి, ఆ పనివాడు ఆ దొంగవాడు వచ్చినప్పుడు నేను అటు ఇటు పరిగెత్తాను కదా, హైరాన్ పడ్డాను, ఎక్కడో జారి పడిపోయినాయి, అయినా మీ డబ్బులు నాకు ఇచ్చేశారు కదా మామగారు, మీ దగ్గర ఎక్కడమండి డబ్బులు అన్నాడు. అనేసరికి ఆవిడంది, ఒరే తెలివి తెల్లారా, డబ్బులన్నీ ఓ చోట పెట్టుకోకూడదురా, మా అబ్బాయి నా చేతికి ఇచ్చినవి నీకు ఇచ్చా, నేను ఉంచుకున్న డబ్బులు నా దగ్గరే ఉన్నాయి, అన్నీ ఓ చోట పెడితే పోవు, మొత్తం పోతే. ప్రయాణంలో జాగ్రత్తలు ఏమిటి, అవును, డబ్బులన్నీ ఓ చోట పెట్టకూడదు, 2-3 బ్యాగ్స్ ఉండాలి, ఓ బ్యాగ్ పైన 2 బ్యాగుల్లో డబ్బులు ఉంటాయి. ప్రయాణంలో ఎవరితోటి వాదించకూడదు, పొట్లాడకూడదు, గొడవ పడకూడదు, మంచిగా మాట్లాడుకోవాలి, అంతేనా. ఏదైనా ఎవరో దొంగవాడో ఎవడైనా వస్తే ఉద్రేకపడకుండా ప్లాన్ ఆలోచించుకోవాలి తెలివిగా. ఏ పామో లేకపోతే ఏ జంతువో ఎదురుపడితే దాని మార్గం ఏమిటో ఆలోచించి దాని నుంచి బయటకు పడాలి. అక్కడి నుంచి సరే ఇంకొక 4 గంటల 5 గంటల ప్రయాణంతో నడకతోటి వీళ్ళు వాళ్ళ ఇంటికి చేరిపోయారు. 2 రోజుల తర్వాత మళ్ళీ ముసలావిడ ఇంటికి వచ్చేసింది, సుబ్రహ్మణ్యం గారింటికి. సుబ్రహ్మణ్యం గారు, ఏమిటే అమ్మా అప్పుడే వచ్చేసావు, 4 రోజులు ఉండకపోవా చెల్లాయి దగ్గర అంటే, ఏమో లేరా చూసాగా రాజేశం మామ, నువ్వు రేపతే నేను ఇంటికి వెళ్ళిన అన్నాడు. వాడికి ప్రయాణంలో తోడు తెలిసింది, ఈవిడ తోడు ఉంటే ఎలా ఉంటుందో, అందుకని ఆవిడే తోడు కావాలనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్దాము, రండి అని నన్ను వెంబడి పెట్టి తీసుకొచ్చేసాడు రా. సరేలే చెల్లాయిని చూసొచ్చాను, ఎవడు తోడు లేకపోతే 4 రోజులు ఉండేదాన్ని, పిల్లాడు ఎటాగా ఉన్నాడు, వాడు నన్ను రారమ్మంటున్నాడు కాబట్టి వచ్చేసాను. ప్రయాణాల్లో తోడు ఇట్లా ఉండాలి, ఇలాంటి సరైన తోడై ఉండాలి. ఈ కాలం ప్రయాణాల హడావిడి వేరే కదా జయ. అవును కదా, మనం కూడా వెళ్ళేటప్పుడు కొంచెం లైక్ మైండెడ్ పీపుల్, ఒకే రకమైన ఫుడ్ టేస్ట్లు, భోజనపు రుచులు ఒకే రకంగా ఉండటం, బట్టలు పాతలు ఒకే రకమైన డ్రెస్సింగ్ ఉన్న వాళ్ళు, ఇలా వెళ్తే ఇబ్బందులు, ప్రయాణంలో పదనిసలు లేకుండా గొడవలు లేకుండా కొంచెం ప్రశాంతంగా చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 4 కనుక్కోవటం, బట్టలు అంటే వసతిగా తీసుకెళ్ళటం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ సమస్యలు రావచ్చో కనుక్కోవటం, ఓ బ్యాటరీ లైట్ లాంటిది పెట్టుకోవటం, దోమలకి ఏదైనా ఒకటి
పెట్టుకోవటం, రిపెల్లర్స్ ఏదైనా క్రీమ్స్ అయినా ఏదైనా పెట్టుకోవటము, అలాంటివి కొంచెం జాగ్రత్తలు ఎప్పుడు వహించాలి. ప్రయాణాల్లో మంచి తోడు ఉంటే ప్రయాణం చాలా హాయిగా వెళ్తుంది. ఎప్పుడైనా అలాంటి అవసరాలు వచ్చినప్పుడు అలా ఆలోచించండి. కథ మాత్రం వినేయండి, బాగుంటుంది. నమస్తే రమగారు. నమస్తే జీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.